నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. ముఖ్యమంత్రి నోటి నుండి ఏదైనా వస్తే అది జీవో కావాలి, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి ఏదైనా మాట వస్తే అది జోక్గా మారుతుంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా నవాపేట్ మండల కేంద్రంలో రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె రైతులతో ముఖాముఖి మాట్లాడి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని, వెంటనే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు రైతు బంధు అందించామని, కానీ ఈ ప్రభుత్వం మాటలకే పరిమితమవుతుంది అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, యువ నాయకుడు కార్తిక్ రెడ్డి, వికారాబాద్ జిల్లా నాయకులు, నవాబ్పేట్ మండల నాయకులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. జై తెలంగాణ మాజీ సర్పంచులు అడుగుదామంటే ఈరోజు అందరిని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు ఎక్కడో తీసుకుపోయి స్టేషన్ లో కూర్చుని 2 నెలల నుంచి జీతం వస్తలేదు. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఫస్ట్ కే జీతాలు ఇస్తున్నా అందరికి నేను వాడు చెప్తున్నాడు కట్టాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందు ఆ నెల ఇచ్చినాక రా అని చెప్పు, ఓటు వేయను. ఏమంటున్నారు మరి ఏమంటున్నారు అడిగితే దేవుళ్ళ మీద ఒట్టేసి ఆగస్టు 15 మాఫీ చేస్తాను. ఆ దేవుడి మీద, ఈ దేవుడి మీద, అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి ఆయన అయిపోయింది అంటున్నాడు. దేవుడి మీద ఒట్టేసి అయిపోయింది అంటున్నాడు. అయిపోయింది అంటూ చేతులు దుడుపుకుంటున్నాయి. బ్యాంక్ దగ్గర పోయి అడుగుతాను. చాలా మంది రైతులు మరి ఇప్పుడు రుణమాఫీ చేయనందుకు ఏమన్నా కాగితాలు అరకతల నేను చెప్తా, పేరు రాసుకుంటా మాట్లాడతా. ఎట్లా బతకాలి ఏమంటారు మహిళలము? మరి సంసారం ఎట్లా చేసుకుందాం మేము? చేస్తున్నారు రైతు మరి మాకు రుణమాఫీ చేస్తలేడు, ఎందుకు చేస్తలేడు? మళ్ళా ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు పడుతుండే, అవి కూడా 2 ఏళ్ళ సార్లు రైతు బంధు లేదు. మరి ఇప్పుడు నేటి మీద బతకాలి, మరి ఎట్లా పిల్లలు నడుపుకోవాలి మేము? మరి మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసాడు, ఇప్పుడు ఎట్లా కావాలి మేము? ఏం చేద్దాం ఇప్పుడు? కేసు రోడ్డు 4 ఏళ్ళు కూర్చుంటాడు. నేను అన్ని చేస్తానని చెప్పింది. మళ్ళీ కింద సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ మోసం చేద్దామని చూస్తున్నాడు. రైతు దీక్ష కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం శాసనసభ్యులు సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, అదేవిధంగా స్టేట్ నాయకులు, అదేవిధంగా నేషనల్ స్పోక్స్ పర్సన్ కార్తిక్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి, అనంత్ రెడ్డి గారికి పెద్దలు, అదేవిధంగా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, సభాధ్యక్షులు దయాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నవాపేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శాంత్ కుమార్ గారికి, జనరల్ సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి గారికి, అందరు ఇక్కడ విచ్చేసినటువంటి నవాపేట్ నాయకులకు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి పార్టీ నాయకులకు, ముఖ్యంగా రైతు సోదరులకు అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో తెలంగాణ వస్తే మన బతుకులు మారిపోతాయి, మన బతుకులు బాగుపడతాయి తెలంగాణ వస్తే అని చెప్పేసి
తెలంగాణ కోసం కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గతంలో రైతులు మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో ఉండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల గోస తీర్చాలని కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, అదేవిధంగా దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు కూడా పెట్టుబడి సాయం ఇయ్యలే. ఈ రైతు బంధు అనే స్కీమ్ కూడా ఎవరు ఆలోచించలే రైతుల కోసం. కానీ కేసీఆర్ గారు రైతుల పక్షపాతి కాబట్టి, రైతు బాంధవుడు కాబట్టి రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి. రైతులు పంట వేసుకునేటప్పుడు ఏ సౌకర్యాల దగ్గరికి ఎవరి దగ్గరికి పోయి చేతు జాచొచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఎకరాకి 4,000తో స్టార్ట్ చేసి, అంటే 8,000తో స్టార్ట్ చేసి 10,000 రూపాయలు ఇచ్చుకోవడం జరిగింది. కానీ ఈరోజు 420 సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు మనకు, ఎన్నికల్లో మీరు తీసుకుంటే గత సంవత్సరం అంటే 2023 రబీకి సంబంధించి అప్పటికే రెడీగా ఉన్నటువంటి 5,000 రూపాయలు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ లో అబ్జెక్షన్ పెట్టి, ఇప్పుడు తీసుకుంటే మీకు 5,000 చొప్పున అంటే 10,000 చొప్పున వస్తుంది, మీరు ఎలక్షన్ అయినాక డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే 15,000 చొప్పున మీకు 7,500 ఇస్తా అన్నాడు. అందరూ కూడా అదే నిజంగానే కదా, ఒక నెల రోజులు ఆగితే ముందు ఇంకా 2,000 కలిసి వస్తే ఎక్కడ అనుకున్నాం. కానీ వేసిండా, వేయలేదు. అదే విధంగా కేసీఆర్ గారు అప్పుడు ఉంచినటువంటి పైసలే ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఎకరాకి. అది కూడా తూతు మంత్రంగా చాలా తక్కువ మోతాదులో వేసిండు. తర్వాత వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం అందరూ కూడా ఎదురు చూసిండ్రు, వర్షాకాలం వేయలేడు. ఇప్పుడు కూడా మొన్న రబీ పంట ఆల్రెడీ కోతలు అవుతున్నాయి. నాట్లప్పుడు వేయాల్సినటువంటి పెట్టుబడి సాయం కోతలు అయిపోయినా కానీ ఇప్పుడు కూడా రైతు బంధు రైతు భరోసా పడతలేదు ఎవరికి. మొన్న గతంలో ఏం చెప్పిండు ఆయన, కేసీఆర్ గారు భిక్ష చేసినట్టు 10,000 వేసిండట. మరి ఈరోజు ఈ జిల్లాలో 2,68,000 మంది రైతులు ఉన్నారు. ఆ రైతులకు చెల్లించాల్సినటువంటి డబ్బు 354 కోట్లు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన జిల్లాలో ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు కేవలం 8,000 మంది రైతులకు 11 కోట్లు మాత్రమే వేసిండు. ఈరోజు ఎవరు భిక్షం వేసిండ్రు, ఎవరు నిజంగా రైతులకు రైతు బంధించిండో మనం అందరం కూడా ఆలోచించాలి. అదే విధంగా రైతు రుణమాఫీ గతంలో కేసీఆర్ గారు 2 విడతల్లో 26,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈయన ఏం చెప్పిండు, మీరు రైతు రుణమాఫీ చేస్తే 1,00,000 రూపాయలు చేస్తానని కేసీఆర్ మళ్ళా తీసుకోండి 2 లక్షలు చేస్తా అన్నాడు. ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి రైతులందరూ కూడా చెప్తున్నారు, ఎక్కడ కూడా రుణమాఫీ సంపూర్ణం కాలేదు. కేవలం 20-30% మంది రుణమాఫీ చేసి మొత్తం దేశమంతా ప్రచారం చేస్తున్నాడు. రుణమాఫీ చేసిన తెలంగాణ రైతులకు మొత్తం కూడా రైతులందరికీ రుణమాఫీ చేసిన అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇట్లాంటి జూటే బాస్ ఎవరు కూడా, మనం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఏ రోజు రేవంత్ రెడ్డి లేడు. ఆ రోజు చంద్రబాబు సంఘాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరు అనుకోలే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లాంటి తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకోలే. కానీ మన దురదృష్టానికి ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి చేసి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన కాడి నుండి ఒక్క హామీ అమలు చేయకుండా 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. దాంట్లో నిన్న కూడా అసెంబ్లీలో చెప్పిండు, నిన్న బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు 42% చట్టసభలో రిజర్వేషన్ ఇస్తాడు. అందరూ కూడా నిజంగానే 42% ఇస్తాడు రేవంత్ రెడ్డి అని అందరూ బీసీలంతా కూడా ఓట్లేసి వేసిన తర్వాత ఏం చెప్పిండు నిన్న అసెంబ్లీలో, మేము న్యాయపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, మేము పార్టీ పరంగా ఇస్తామంటున్నాడు. రిజర్వేషన్ పార్టీ పరంగా సీట్లు ఇస్తాడంట, రిజర్వేషన్ మాత్రం ఇయ్యడంట బీసీలకు. ఈ రోజు అన్ని వర్గాలని, మహిళల్ని మోసం చేసిండు, స్టూడెంట్స్ ని మోసం చేసిండు. ఈ రోజు మళ్ళా కూడా తెలంగాణలో అందరూ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది. కాబట్టి ఈ రోజు మనం ఈ నుండి నవాబ్పేట్ మండలం నుండి మన పక్కకే ఉన్నాడు రేవంత్ రెడ్డి, కొడంగల్ నుండే సీఎం గా ఉన్నాడు రాష్ట్రానికి. కానీ ఈ జిల్లాలో మొత్తం కూడా ఏ రకంగా కూడా రుణమాఫీ కాలేదు, రైతు భరోసా పడలేదు, అన్ని హామీలు తుంగలోకి. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, రేపు ఎన్నికలు వస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎన్నికలు అంటే నాట్లప్పుడు వేయాల్సినటువంటి రైతు భరోసా ఓట్లప్పుడు వేద్దామని ప్రయత్నం చేస్తుండో,
మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలప్పుడు వేసినా గానీ మనం ఈడ ధర్నాలు పెడుతున్నాం కాబట్టి, మనం ఈరోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది కాబట్టి ఈరోజు ఆ రైతు భరోసా కూడా వేసే అవకాశం కూడా ఉంది. ఎన్నికల కోసం వేస్తాడు కాబట్టి మీరంతా కూడా మీ రుణమాఫీ గురించి, మీ గ్యారెంటీల గురించి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులని ప్రశ్నించాలి, నిలదీయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నవాపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కూర్చున్న కాడ అందరు కూర్చుని మమ్మల్ని తీసుకొచ్చి టీవీలో కూర్చోబెట్టి ఈ నడుము నడుము అయితే చేసుకొచ్చి మీరు ఎప్పుడు పోవాలని నాకు పోవాలని ఉన్నది కాబట్టి మామూలుగా సభలైనా భక్తులు ఈడికెళ్ళి మాట్లాడతారు, ఇక్కడ నా దిక్కుకెళ్ళి మాట్లాడతారు. మీకు తెలుస్తలేదు, ఒక్కొక్కరు కూడా చెప్తున్నారు నా దిక్కుకెళ్ళి. 2 నిమిషాలు ఆగితే అందరం మీరే మాట్లాడుతుంది. నవాపేట్ మండల కేంద్రంలో ఈరోజు రైతు దీక్ష తీసుకొని మాణిక్ ప్రభు యొక్క గుడి ఈడలో జరుగుతున్నటువంటి ఈ సభ పెట్టుకోవడం, దీనికి స్థానిక నాయకత్వం మండల అధ్యక్షులు దయాకర్ రెడ్డి గారు, తమ్ముడు విజయ్, భరతన్న, మాణిక్ రెడ్డి గారు, సంబంధించిన మిగతా మండలి టీం అంతా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా ఉండి మనందరికీ ధైర్యం చెప్పడానికి వచ్చిన పెద్దలు అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఆనంద్ గారు, పెద్దలు నాగేంద్ర అన్న గారు, సోదరుడు మిత్రుడు సుభద్ర పటేల్, అనంత్ రెడ్డి అన్న, పెద్దలు ఇంకా చాలా మంది వేదిక మీద ఉన్నారు, పేరు తీసుకునే కదా ఉన్నారు, ఆంజనేయులు గారు, విజయ్ కుమార్ గారు చెప్పి ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద. అందరికి కూడా పేరు పేరు నమస్కారం. అతి ముఖ్యంగా నవాపేట్ మండలంకి వెళ్ళి ప్రతి గ్రామంకి వెళ్ళి 30 గ్రామాలకి వెళ్ళి ఇక్కడ విచ్చేసిన మా రైతు సోదరులు, మా అమ్మలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మా అమ్మమ్మ ఊరికి వెళ్ళి వచ్చిన శ్రీశైల్ రెడ్డి గారికి కూడా, ఆయన కూడా నమస్కారాలు. జై తెలంగాణ. చల్లగా అయిపోయారు వచ్చే ఒక్కసారి జై తెలంగాణ. బలం ఉన్నది ఇంకా గట్టినే కూర్చున్నారు అనుకున్నా, నేను గట్టినే కూర్చున్నాను. ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత దూరంగా చూసిన వాళ్ళకైతే ఒకటే అనిపిస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం దిష్టి తాకిందన్నారు. మంచిగా సంవత్సరం కిందట కేసీఆర్ గారి పరిపాలనగా అడిగినప్పుడల్లా పాలించే ఆవును వదులుకొని ఏం చేయకుండా మీరుకొచ్చి కుమ్మి దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయినది. అయిందా గట్లనే? మంచిగా ఉండే ఊర్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, అడగ ముందు రైతు బంధు వచ్చింది, ఎవరైనా చనిపోతే రైతు బీమా వచ్చింది, 2-3 సార్లు రుణమాఫీ చేసే, రియల్ ఎస్టేట్ అయితే రాకెట్లా ఉరికింది. ఈ రోజు ఒక్క సంవత్సరం ఒక్కసారి తిరిగి చూసుకోగానే ఓ మనిషికి దిష్టి దాకి జ్వరం దాకి ఎట్లయితే బక్కగా అయిపోయి నీరసపోతాడో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో ప్రతి ఒక్కరి పరిస్థితి గట్టనే అయినది. రారాజుగా బతికిన రైతు 10 మందికి పెట్టే పరిస్థితుల నుంచి ఈరోజు చేయి దాచి అడుక్కునే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది. ఆ రోజు ఈ పరిస్థితి ఉన్నదా? నాకు రుణం ఉన్నది ఇయ్యనని అడిగినరా? మాకు రైతు బంధు కాలేదు ఇయ్యనని అడిగినరా? మా పంట గుంటలేరు, కాంటగాడికి పోతే ఎవరు కాంట కూడా తీసుకుంటలేని అడిగిన పరిస్థితి 9 సంవత్సరాలు ఉన్నదా అని అడుగుతారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? ఈ ఒక్కసారి మాకు అవకాశం ఏంటి, ఎప్పుడు అలాగే ఇస్తారా అన్నారా? ఊళ్ళకాడికి వచ్చి మార్పు చేయండి ఎప్పుడు వాళ్ళైనా మేము కూడా మస్తు ధరిస్తామన్నారు. మీరు మాకు ఓట్లు వేయండి, 10,000 రుణమాఫీ 15,000 చేస్తామన్నారు, 2,000 నా పెన్షన్ 4,000 చేస్తామన్నారు, ప్రతి ఆడామెకి 2,500 ఇస్తా అన్నారు. ఇంకా అడిగిన వాళ్ళకి పాపం ఏది అడిగితే అది సరే అన్నారు. తీరా చూసేవారికి ఏమా ఇప్పుడు ఉన్నదే వాయ. ఇప్పుడు అడిగితే ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? స్పీకర్ గారు కూడా గదే చెప్తున్నారు, మా దగ్గర పైసలు లేవు, మీకు ఈయనకి ఏం లేదు. ఇది ఎట్లున్నదంటే, ఒక ఊర్లో పిల్లకి పెళ్లి అయితే లేదండి, తండ్రి ఒక స్మార్ట్ పూరంగా సరిపోయి ఇగో మా బిడ్డను పెళ్లి చేసుకో, నీకు బంగారు కడి చేపిస్తా, నీకు గొలుసు చేపిస్తా, నువ్వు అడిగినల్లా చేపిస్తా, నీకు మోటార్ ఇప్పిస్తా, మోటార్ కార్ ఇప్పిస్తా అని చెప్పిండు. తీరా పిల్లగాడిన మీకు పెళ్లి చేసుకున్న తర్వాత అల్లుడు పెద్ద మనిషికి అడిగితే ఏమై మామ నా కడి ఏమేమై గొలుసు ఏమై అంటే, అల్లుడు అప్పుడు చూడడానికి స్మార్ట్ గా అనిపించిన కానీ ఇప్పుడు నీకు బట్టతలు వచ్చింది. మళ్ళీ పాపం అల్లుడికి మంచిగానే ఉన్నాడు, బట్టతలు ఏం లేదు. ఇప్పుడు ఈ మామకు కనిపించింది అన్న బట్టతలు. గట్ల తెలంగాణ రాష్ట్రంలో మంచిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఏం అప్పులు లేవు, ఏం లేవు. సంవత్సరం కిందట లేని అప్పులు ఇప్పుడు వస్తాయి, సంవత్సరం కింద లేని కష్టాలు ఇప్పుడు కనిపిస్తాయా? ఇప్పుడు ఎట్లా కనిపిస్తాయి?
శాతగానోడికి ఏమంటారు ఊర్లో? శాతగానోడిని ఊర్లో ఏ పెద్దరికం చేయనియదు అంటారు. ఇప్పుడు శాతగానం తీసుకుపోయి రాష్ట్రంలో ఏం చేసిరు? సీదా మీరు ముఖ్యమంత్రి చేసిరు. ఇక 4 ఏళ్ళు ఇట్లనే పడాలి. నేను చెప్పింది యాద పెట్టుకోండి. ఇక మళ్ళీ స్థానిక ఎలక్షన్లు వస్తాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మళ్ళీ పట్టుకొని వస్తారు, చేతుల్లో జోలు పట్టుకొని. ఇక మాకు గజ్జేయండి గిజ్జేయండి, మేము మస్తు మీరు ఓట్లు వేయండి, అన్ని చేసి పెడతామని చెప్తారు. ఏది కూడా నమ్మొద్దు. ఇంకొకసారి మోసపోయిర్రా ఇక మీ ఇష్టం, మీ కర్మ. ఇక మీరు పోయినప్పుడు ఊర్ల కాడ బాయిల కాడ మాట్లాడాలి, చెట్ల కాడ కింద కూర్చున్నాడు మాట్లాడాలి, గ్రామ పంచాయతీ కాడ మాట్లాడాలి, దావత్లలో మాట్లాడాలి. ఏడ కూర్చుంటే ఆడ మాట్లాడండి, దావత్లలో మాట్లాడు, కొట్లాడగలరు, కొట్లాడుకోకుండా కూసబెట్టి చెప్పుండ్రి మోసమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బరాబర్ మనకు మోసమైంది. ఈ మోసానికి రానున్న ఎలక్షన్ లో ఓటుతో దెబ్బతీయాలి. ప్రతి ఒక్క ఎంపీటీసీ నవాపేట్లనే గాని, మన కాన్స్టిట్యున్సీలే గాని, లేకపోతే వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఏదున్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు రేపు ఊర్లలోకి వస్తే ఒక్కొక్కరు ఈపులు వలగొట్టండి అని చెప్తాను నేను. ఇక ఓట్లతోని కాదు, కూసబెట్టి ఖచ్చితంగా గట్టిగా అడగాలి. ఏమైనా మాకు చెప్పిన రుణమాఫీ ఏమైంది, మా రైతు బంధు ఏడికి పోయింది, పెన్షన్లు ఎందుకు వస్తలేవు, ఊర్లలో కరెంట్ ఎందుకు టైంకి వస్తలేదు, ఇవన్నీ కూడా గట్టిగా అడగాల్సిన అవసరం ఉన్నది. ఇక నేను ఊర్లలో మొన్న కౌగుంట్లకి వెళ్ళి ఇట్లా నేను నవాపేటకు వద్దామని మొన్న నేను వెళ్ళి నా కౌగుంట్లకి వెళ్ళి ఇక్కడికి వద్దామని. అబ్బా ఎంత మంచి రోడ్లు ఉన్నాయి నవాపేట్ల, ఏరోప్లేన్లో నడపచ్చు. మీ ఎమ్మెల్యే గారికి అడగాలి, అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి మాకు కనిపిస్తలేదని అడగాలి. మళ్ళీ ఊర్లలో ఒక్కసారి లోపల పులిమామిడి రోడ్ ఎట్లయింది, మా ఎల్లకొండ రోడ్ ఎట్లయింది, ఇక్కడ మాదారం లోపలికి పోయే రోడ్లు ఎట్లయినాయి, ఒక్క రోడ్ అని చక్కగా ఉన్నదా నవాపేట మండల్లో? మళ్ళీ ఎందుకు పోయిండ్రు ఈయన, ఏం చేయడానికి పోయిండ్రు? మనం బరాబరి మంది కూడా అడగాలి. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినా కూడా, స్థానిక సమస్య ఎలక్షన్లు వచ్చినా కూడా ఇవే విషయం గట్టిగా అడగాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేసీఆర్ తిరిగి వస్తేనే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది. ఇదొక్క విషయం యాద పెట్టుకోండి. ఇంకా రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ పార్టీకే, కారు గుర్తుకే, గులాబీ పార్టీకే ఓటేస్తామని చెప్పి గట్టిగా మీరు అందరూ అనుకోండి. మళ్ళీ పరిస్థితులు ఎట్లా తిరిగా మనం అందరం చూసుకుందాం మనవి చేసుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ మీకు ఆకలి అయింది, నాకు కూడా ఆకలి అవుతున్నది. అందుకే నేను ఎక్కువసేపు ఏం మాట్లాడా, మన ముఖ్య అతిథి సబితమ్మ మాట్లాడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మనందరికీ మనకు చేవెళ్ళ చెల్లమ్మగా పిలుచుకుంటాము. తాండూరులో పుట్టింది, ఇక్కడ చేవెళ్ళకి ఇచ్చిన మన అందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా కార్తీక్ అన్నకు, నాగేంద్ర అన్నకు, శ్రీశైల్ అన్నకు, శుభప్రత్ పటేల్ గారికి, ఇంకా చాలామంది వచ్చింది ఇక్కడ, అంజనేయులు కావచ్చు, లేకపోతే దయాకర్ అన్న, భరత్ అన్న, తర్వాత విజయ్, చాలామంది ఇంకెవరి పేర్లన్నా చెప్పుకుంటే రామన్న డైలాగ్ మళ్ళీ లోపల తెచ్చుకోండి అని చెప్పి తెచ్చుకోవాలా. మీ అందరికి ముఖ్యంగా ఎండ అయినా కానీ మా అక్క చెల్లెలు చాలాసేపటి నుంచి కూర్చున్నారు. మీకు అందరికి ఏమనిపిస్తుంది నాకంటే, ఒక్క నిమిషం కూర్చో అక్క. అప్పుడైతే తప్పినాం కానీ ఇప్పుడు మళ్ళా గిట్ల ఏమన్నా దించేయనికి ఏమన్నా ఉండింటే బాగుండే, దించి పడేస్తుంటే మీ అనే కోపం ఉన్నది మీ అందరికి, చాలా మందికి ఉన్నది. అప్పుడు ఏదో వేసినవి తీస్తే తప్పిదారిపోతుంది, మళ్ళా గిట్ల ఏమన్నా దించేసే మార్గం గిట్ల ఉండింటే బాగుండు, దించి పడేస్తుంటే మన అంత కోపం ఉన్నది, గుద్దుతుంటే మన అంత కోపం ఉన్నది. ఉన్నదా లేదా? చాలా మందికి ఉన్నది. మరి అప్పుడు కేసీఆర్ సార్ సిల్కకి చెప్పినట్టు ఇంటిమే సిల్కకి చెప్పినట్టు, అరే మీరు తప్పిదానికి ఇట్లా కాంగ్రెస్ గిట్ల ఓటు వేస్తే ఆయన రైతు బంధు రామ్ రామ్ అవుతుంది అని చెప్పి, దళిత బంధు జైభీం అవుతుంది అని చెప్తే ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు మాట్లాడుతుంటా అంటే, కేసీఆర్ అంటున్నాడంట మేము ఇట్లా గవర్నమెంట్లోకి వస్తే రైతు బంధు బంద్ చేస్తామంట, మేమేమి అవునగాలమా, మాకు దమాకి లేదా, మేము దివానగాలమా అన్నాడు. మరి ఇప్పుడు దివానగాలు ఎవరన్నట్టు? దివానగాళ్ళు ఎవరన్నట్టు అర్థమవుతున్నదా? మొన్న మాట్లాడితే ఇంకో మాట ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఇప్పటిదాకా రైతు బంధు అప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఆపిండు, ఇయ్యలేడు, అప్పుడు శాతం కాలేదు, ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు నేను ఇస్తున్నా, లాగోడి పైసలు కేసీఆర్ సార్ ఎగ్గొట్టే అంట ఈ మొగోడు ఇస్తున్నాడు అంట. కరెక్టేనా? మీరు అందరు ఆలోచన చేయండి. ఎవరు ఎగ్గొట్టిండ్రు? అప్పుడు ఎలక్షన్ల ముందల మనోళ్ళకి అందరికి వేద్దామని చెప్పి పైసలు అన్ని జత చేసి పెట్టిండు కేసీఆర్ సార్. ఈయనొచ్చి వేయొద్దు
వేస్తే మీకు ఓట్లు పడతాయని చెప్పి ఎలక్షన్ కమిషన్లో పెద్ద ఉంటాడు కదా పద్ధతి దగ్గరకు పోయి ఒక కంప్లైంట్ దరఖాస్తు పెట్టేసి బంద్ చేయించారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. బంద్ చేయించి మళ్ళీ ఎలక్షన్ కాక నన్ను వేసిండ్రా ఏలే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల దాకా చూసుకుంటుండి మళ్ళా గవే పైసలు కేసీఆర్ సార్ ఏవైతే జత చేసి పెట్టిండో గవిటిని వేసిండు తప్ప వీళ్ళు చెప్పినట్లు మళ్ళా 10,000 కాదు 15,000 వేస్తామనేది వేయలేరు. మళ్ళీ మధ్యలో ఒకటి ఎగ్గొట్టిరు మొత్తం తెలుసు కదా ఆనకాలం పంట మొత్తం ఎగ్గొట్టేసేసిండు మొత్తము రైతు బంధు పైసలు రానేలేవు రైతు బంధు బంద్ చేసిండు మరి చెప్తే ఇంటి మా చెప్పు ఎంతగానో చెప్పే కేసీఆర్ సారు. ఇప్పుడు అటువంటి కేసీఆర్ సార్ను పట్టుకొని ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు మనం పెద్ద మనుషులకి ఇట్లా ఎక్కడైనా కాల్దారి కింద పడితే మనం అయ్యో పాపం అంటాం చేతి వాటిలు చెప్తాం అవునా కాదా? కేసీఆర్ సార్ కూడా 70 ఏళ్ళు అయ్యిండు పెద్ద మనిషి అయ్యిండు గాయన ఏదో మొన్న కింద పడి కాలు ఇరిగిండే మన అందరికీ తెలుసు ఏడాది క్రితం కాలు ఇరిగితే గాయన నువ్వు మాకు వీళ్ళకు రైతు రుణమాఫీ చేస్తలేవంట రైతు బంధు ఇస్తలేవంట గది చెయ్యి అని చెప్పి కేసీఆర్ సార్ మాట్లాడితే ఈయనేమంటున్నాడు అంటే నువ్వు చక్కగా నిలబడు నేర్చుకో ఫస్ట్ కట్టె లేకుండా నిలబడి నేర్చుకో ఇట్లా మాట్లాడొచ్చా చెప్పు మనం పెద్దలు ఎవరికైనా ఇంత కాలుకు తట్టు తాకితేనే మనం అయ్యో పాపం అంటాము. గంత పెద్ద మనిషిని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఆయనను ఇటువంటి ప్రజలందరినీ మంచిగా కడుపులో పెట్టుకొని చల్లగా చూసుకున్నటువంటి ఆయనను పట్టుకొని నువ్వు చక్కగా నిలబడు కట్టె లేకుండా నిలవడానికి నీకు శాతనైతుందా అని బెదిరిస్తున్నాడు. మరి మనమందరం ఊరుకుందామా చెప్పు? మరి ఊరుకుందామా అంటే ఇప్పుడు మనము ఆయన చేతులు కాలే ఇప్పటికి కాలిపోయింది ఆయన పోయి గద్దెనెక్కి కూర్చున్నాడు. మరి ఇప్పుడు మళ్ళా గిట్లా మనము ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ వస్తాయి. ఇగో మీ దగ్గర ఉప ఎన్నిక కూడా వస్తున్నదని చెప్పి మన కేటీఆర్ అన్న కూడా చాలా చెప్తున్నాడు. మరి ఇప్పుడు మీకు అప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పి ఒక పత్రం రాసి ఇచ్చిండ్రా? మీరు బీరువాలలో దాచిపెట్టుకున్నారంట చాలా మంది పెట్టుకున్నారా? బీరువాలలో ఇట్లా మీకు బాండ్ పేపర్ రాసిచ్చినట్టు రాసిచ్చిండ్రంట. ఇవి అన్నిటి బయటికి తీయండి. ఇప్పుడు ఫస్ట్ బీరువాలల్లా పెట్టెలల్లా దాచిపెట్టుకున్నటువంటి పేపర్లు అన్నీ బయటికి తీసి ఇగో ఇప్పుడు మీకు చాలా మంది మా అక్క చెల్లెలందరూ కూర్చున్నారు అవిటిని ముందు బయటికి తీసి కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఇగో ఇవన్నీ మీరు అప్పుడు మాకు ఏడాది కింద రాపిచ్చి పెట్టినావు ముందు మాకు ఇవి తర్వాత ఓట్లాడని చెప్పి మీరు అందరు చెప్పాలి. చెప్తే కూడా మనము చేతులారా చేసుకున్నాం కాబట్టి తప్పిదారి ఇట్లా మళ్ళీ ఇప్పుడు సర్పంచ్లను ఎంపీటీసీలను ఇట్లా వాళ్ళని గెలిపిస్తే ఏమనుకుంటారు తెలుసా? అరే నేను ఏమి ఇవ్వకపోయినా కానీ మమ్మల్ని గెలిపిస్తున్నాడు వీళ్ళకి రుణమాఫీ చేసుడేందుకు రైతు బంధు లాగోడి పైసలు ఇచ్చుడేందుకు అన్నీ ఇవ్వకూడదామని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏం ఎలక్షన్లు వచ్చినా కానీ గులాబీ పార్టీని గెలిపిస్తేనే మనకు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలంటే దించనీకనేమో ఇప్పుడు లేకపోయా దించనీక లేదు కాబట్టి ఇప్పుడు మన చేతులు ఉన్నది ఏం చేస్తాము? ఏం ఎలక్షన్లు వచ్చినా ఇక ఇది అదని కాదు ఎలక్షన్లు వస్తే చాలు. మొన్న కేసీఆర్ సార్ మాట్లాడుతుంటే మీరు కూడా విని ఉంటారు కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా దొరికితే పట్టుకొని కొడదామని అంత కోపం ఉన్నదంట మన వాళ్ళందరికీ. ఉన్నదా లేదా? ఉన్నది కనుక మనం అట్లా అంటే కొట్టుడు మంచిది కాదు కాబట్టి ఓటుతోటి కొట్టాలి. మనం కొట్టాలంటే ఓటుతోటే కొట్టాల. మీ అందరిని కూడా కోరేది ఏంటంటే మీ అందరికీ తెలుసు బాధ ఉంది తప్పిపోయినాం అనేటటువంటిది ఉంది కానీ ఎట్లో గట్లా బయటపడాలంటే మనకి ఇంకా మిగిలింది ఏం లేదు. ఏం ఎలక్షన్లు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే గులాబీ కండోను మళ్ళా ఎగిరేస్తేనే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మీరందరు యాద పెట్టుకొని ఆ పని చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మండల్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు మన మెతుకు ఆనంద్ గారికి, ఎక్స్ఎమ్మెల్యే వికారాబాద్, అదేవిధంగా సోదరులు నాగేందర్ గౌడ్ గారు పైన చైర్మన్ గారు ఇంతకుముందు చైర్మన్గా చేస్తున్నారు వారికి, వారితో పాటు వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, శుభప్రద్ పటేల్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న అనంతరెడ్డి గారితో పాటు మా బాబు అయితే తెలుసు కదా మాట్లాడిన కార్తీక్, వారితో పాటు వేదిక మీద చాలా మంది సోదరులు ఉన్నారు. పేరు పేరున ప్రతి అధ్యక్షుడికి కానీ ప్రతి గులాబీ కండా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని పనిచేస్తున్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి కానీ, అదేవిధంగా ఈరోజు
రైతు దీక్ష ఉందంటే నవాపేట్ మండల్లో ప్రతి ఊరు నుండి కదిలి వచ్చిన మా రైతన్నలకు అందరికీ, మా అక్క చెల్లెళ్ళకి, మా అన్న తమ్ముళ్ళకి, పత్రికా మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. జై కేసీఆర్. అప్పటి నుండి చెప్తున్నాడు, గట్టిగా మాట్లాడుండి, గట్టిగా తిట్టుండి, గట్టిగా దబాయించుంటాడు. మా బాబు చెప్తున్నట్టు అన్నమాట ఇట్లాగే దొరికితే కొట్టేటట్టున్నారు, గట్టిగా ఉన్నారు. కాంగ్రెస్ దొరికితే కొట్టేటట్టున్నారు. అమ్మ కొడతాం ఖచ్చితంగా ఈసారి. ఒక నిమిషం ఆగండి. ఇక ఇంతకుముందు మా బాబు అన్నాడు కదా, ఎప్పుడు ఒక్కసారి ఎదురుగానైనా ముందలైనా మాట్లాడుతుంటారు. నిజంగా వచ్చిన పని నుండి చుట్టూ మాట్లాడుతున్నారు. అంటే చుట్టూ వచ్చి చెప్తున్నారు, అమ్మ నేను అప్పు తీసుకున్నా, అమ్మ నా అప్పు మాపి కాలేదు, అమ్మ నాకు ఇట్లా కష్టం ఉందని. కనీసం ఒక 100 మందిని ఇక్కడ వచ్చి మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం. నిజంగానే ఈరోజు నవాపేటలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడికి వచ్చిన అందరు కూడా, అందరికీ రుణం మాఫీ కాలేదు, అందరికీ కూడా కష్టం ఉంది అని అందరు చెప్తున్న సందర్భంలో మైక్ ఇస్తే చాలు అందరు కూడా గట్టిగా మాట్లాడేటట్టున్నారు. దయాకర్ రెడ్డి ఇంతకుముందు చెప్పినాడు, మైక్ ఇస్తే అందరు కూడా మాట్లాడతారు, 2-3 గంటలు మాట్లాడతారు ఏంటి అని చెప్తున్నారు. నిజంగానే అవునవును ఉంది బాబు, ఉంది, ప్రాబ్లం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అయితే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే 14 నెలలు అయింది, ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మొత్తం రుణమాఫీ చేసిన, నేను 2 లక్షల లోపల ఉన్న రుణమాఫీ ఏది ఉందో మొత్తం చేసిన అని ఢిల్లీలో పోయి చెప్తున్నాడు. మొన్న ఏమని చెప్తున్నాడంటే తెలంగాణలో మా రాష్ట్రంలో మేము ఇచ్చినట్టు ప్రతి రైతుకు ఏదైతే మాట ఇచ్చినామో అందరికి 2 లక్షల రుణమాఫీ చేసినాం అంటుండు. కేటీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు, అయ్యా నువ్వు రా, ఏ ఊరికి పోదామో కనీసం ఆ ఊర్లో 5% అన్న, అంటే చారన్న నన్న మాఫీ అయిందో లేదో కనుక్కుందాం, నువ్వు నిజంగా నడొచ్చి నిరూపించు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాను, నవాపేటలో ఇక్కడికి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తే రేవంత్ రెడ్డి రాడు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తే చెప్తాడు ఎంతమందికి మాఫీ అయింది, ఎంతమందికి మాఫీ కాలేదు. చారాన మాఫీ అయితే బారాన ప్రచారం చేసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఢిల్లీకి పోయి చెప్పొచ్చిండు, ఇంకో దగ్గరికి పోయి కూడా చెప్పొచ్చిండు మాఫీ అయిందని, మహారాష్ట్ర పోయి చెప్పొచ్చిండు, ఏడవదని చెప్తున్నాడు. కానీ ఒక్కసారి మీకు అందరు తెలుసు, అందరు కూడా టీవీ చూస్తుంటారు, అందరు వింటున్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పు మాఫీ చేయాలంటే ఎన్ని కావాలని బ్యాంక్ వాళ్ళని అడిగిండు. ఎన్ని పైసలు ఉన్నాయి, ఎంతమంది రైతులు అప్పు తీసుకున్నారంటే 41,000 కోట్లు కావాలని చెప్పిండ్రు బ్యాంక్ వాళ్ళు. గంతేనా, 41,000 కదా, నేను ఒక నెల కడుపు కట్టుకుంటే చాలు 41,000 వస్తాయి అన్నాడు. సరే వస్తాయేమో ఇస్తాడేమో అనుకున్నాం. మళ్ళా వారం రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని 41,000 తీసేయండి తక్కువ చేయండి అని 31,000 తెచ్చిండు. మళ్ళా 49,000 వెళ్ళి 31,000 తెచ్చిండు. సరే 31,000 పెడతాడేమని క్యాబినెట్ లో తీర్మానం చేసిండ్రు. తీర్మానం చేస్తున్నారు 31,000 అప్పులు మాఫీ చేస్తాడేమంటే ఆఖరికి 25,000కు వచ్చిండు. సరే 25,000 కోట్లన్నా మాఫీ చేస్తాడేమంటే అసెంబ్లీలో 25,000 కోట్లు పెట్టి ఎన్ని మాఫీ చేసిండు, 18,000 కోట్లు మాఫీ చేసిండు. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 18,000 కోట్లు. అంటే చారాన మందికి ఇచ్చి బారాన మంది ఏడుస్తుంటే అయిపోయింది, మేము మాఫీ అయిపోయింది. ఎవరైనా రుణమాఫీ చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి కూర్చోబెట్టుడు, ఎవరైనా ధర్నా చేస్తామంటే పోలీసులను అడ్డం పెట్టుకొని బెదిరించుడు, ఇదంతా ఇదే జరుగుతుంది రాష్ట్రంలో. ఇప్పటికీ ప్రతి గ్రామంలో మాఫీ గాని రైతన్నలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడే చెప్తున్నా నేను వీళ్ళందరికీ. ముందు మన నవాపేటకి వెళ్ళి మన చేవేళ్ళ నియోజకవర్గం నుండి మొదలు పెడదాం. మాఫీ గాని రైతులందరం కూడా ఒక పోస్ట్ కార్డు తీసుకుందాం. పోస్ట్ కార్డు తెలుసు కదా, లెటర్ కాదు, ఇట్లా పోస్ట్ కార్డు తీసుకుందాం. ఇప్పుడు నాకు ఈడనే కనీసం 500-600 మంది తెలియటట్టున్నారు. ముఖ్యమంత్రి పేరు రాద్దాం, వెనకాల మీ పేరు, మీ ఊరు, మీ అప్పు రాసి దాంట్లో వేద్దాం, పోస్ట్ ఆఫీస్లో వేద్దాం. చక్కగా రేవంత్ రెడ్డి దగ్గరకు పోతుంది. కనీసం అప్పుడన్నా వచ్చి మన దగ్గర ఉన్న అప్పు మాఫీ కానుల దగ్గరకు వచ్చి కనీసం వాళ్ళన్న మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది ఏం చేస్తామంటే ప్రతి ఊర్లో కూడా ఎవరైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ లిస్టు తీసుకొని బ్యాంకర్ల దగ్గరకు పోయి ఇక్కడ ఉన్న మండల నాయకులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా,
మన మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చిండ్రు రైతులు. ఖచ్చితంగా వాళ్ళ పేర్లు తీసుకొని ప్రతి బ్యాంకు దగ్గరకు పోయి వాళ్ళ పేర్లను పెట్టి రుణమాఫీ కాలేదని ఇద్దాం, లేదంటే జిల్లా కలెక్టర్ దగ్గరకు పోయి మన నవాపేట మండలంలో ఇంతమంది రైతులకి ఈ ఊళ్ళకి ఇంతమందికి ఈ ఊళ్ళకి ఇంతమందికి ఈ ఊళ్ళకి ఇంతమంది అని రాసి కలెక్టర్ దగ్గరకు పోయి ముఖ్యమంత్రికి పంపించమని మనం కలెక్టర్కి ఇచ్చొద్దాం. కాబట్టి మండల నాయకులందరూ దయచేసి ఆ పని చేయమని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుముందు మాట్లాడుతూ ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, అమ్మమ్మ నాకు రైతు బంధు పడుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం కష్టం లేకుండా వర్షం చినుకులు పడుతున్నాయంటే ఫోన్ టింగ్ టింగ్ అంటుండేనంట. టింగ్ టింగ్ అంటే ఇంట్లో చెప్తుంటే నేను కేసీఆర్ పైసలు పడ్డాయి నాకు పోయి తీసుకొస్తా బ్యాంకులు అంటుంటే, ఈయన వచ్చినాక టింగ్ టింగ్ లేదు, టంగ్ టంగ్ లేదు, టకీ టకీ లేదు. అదే మనగా మన టకీ టకీ పడతాయి పైసలని. ఆ టకీ టకీ అంటలేదు, టింగ్ టింగ్ అంటలేదు. కేసీఆర్ టింగ్ టింగ్ అన్నాడు కాబట్టి నేను టకీ టకీ అంటున్నాడు. ఫోన్ టకీ టకీ అంటదా, టింగ్ టింగ్ అంటదా, టకీ టకీ అంటదా? అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు. మొత్తం కేసీఆర్ ఇంతకుముందు ఎవరు చెప్తుంది కదా, ఆనంద లేకపోతే నాగేందర్ గౌడ ఇంకెవరు చెప్తుంది కదా, ఏదైతే ఆంజనేయులు చెప్తున్నట్టున్నాడు, ఏదైతే కేసీఆర్ పెట్టినాడు ఆ డబ్బులని ఒకసారి వేసినాడు ఎంపీ ఎలక్షన్ అప్పుడు, మళ్ళా కనీసం రైతుల అకౌంట్లలో వేద్దామని ఆలోచన కూడా లేదు. కనీసం రైతు బంధు వేయాలని ఆలోచన లేదు. కానీ ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు, ఇంతకుముందు మాట్లాడుతూ ఒక రైతన్న చెప్పినాడు చూడండి, ఎలక్షన్ కన్నా ముందు తీసుకుంటే ఎకరాకు 10,000 వస్తాయి, ఎలక్షన్ అయినాక తీసుకుంటే 15,000 వస్తాయి అన్నాడు. వచ్చినాయా? 10,000 లేవు, 15,000 లేవు. ఇంకో మాట చెప్తున్నాడు, మొన్న కూడా జనవరి 26వ తారీఖు నాడు ప్రతి రైతుల అకౌంట్లలో 15,000 దేవుడెరుగు, 12,000 అంటే ఎకరాకు 6,000 వేస్తాడు. అందరు రైతులు ఎదురు చూసిండ్రు. జనవరి 20 అన్నాడు మాకందరికి పడతాయి, 6,000 పడతాయని ఎదురు చూసిండ్రు. తీరా చూస్తే జనవరి 20 అన్నాడు ఏం చెప్పిండు, మండల్ మొత్తంలో ఒక్క ఊరు తీసుకున్నాడు. అది కూడా ఏం చెప్పిండంటే ఆఫీసర్లకి చిన్న ఊరు తీసుకోమన్నాడంట. తక్కువ మంది రైతులు ఉండాలా, చిన్న ఊరు ఉండాలి. మన దగ్గర ఏ ఊరు తీసుకున్నారు? దాదాపూర్ చిన్న ఊరు కదా, 300 ఓట్లు. నేను అనలేనయ్యా బాబు అట్లా పేరు. ఆయన చెప్తున్నాడు ఏమో నాయుడట, ఆ నాయుడు చిన్న ఊరు అని చెప్తున్నాడు. నేనేమంటున్నా, చిన్న ఊరు తీసుకున్నాడు, తీసుకొని ఆ ఊళ్ళో ఉన్న రైతులకి వేస్తున్నామని చెప్పిండు. చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, ఇగో ఈరోజు జనవరి 26వ తారీఖు కదా, రాత్రి 12 దాటంగానే తెల్లారి మీరు లేచే లోపల టకీ 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 అని మీ అకౌంట్లలో పడతాయి అన్నాడు. పడ్డాయా? పద్దాకలేడు, మర్చిపోయిండు. ఇంతకుముందు ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, అమ్మ రేవంత్ రెడ్డి మాట ఎట్లుంటదంటే ఇక డబ్బులు వేయాలంటే రైతు రుణమాఫీ కానీ రైతుకు సంబంధించింది ఏది వేయాలన్నా ఫిబ్రవరి 31 నాడు వేస్తా అంటాడు అమ్మ ఆయన అన్నాడు. ఫిబ్రవరి 31 ఉంటుందా? మా రైతుని చెప్తున్నాడు ఆయన, తెలుసమ్మా డేట్ ఆయన ఇస్తే మర్చిపోతాడు, ఇక ఆఖరికి ఫిబ్రవరి 31 అని చెప్తాడు ఆయన. 31 వచ్చిందాక చూసుకుంటా కూర్చోవాలి అని చెప్తా ఉన్నాడు. అంటే రైతులకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి మాట వస్తే అదొక జీవో కావాలి, కానీ ఈ ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి మాట వస్తే అదొక జోక్ అవుతున్నది. ఏం మాట్లాడినా జోక్ అయిపోతుంది, అన్ని అబద్ధాలే మాట్లాడుతున్న విషయాన్ని గమనిస్తున్నాం. ఈరోజు మనందరికీ తెలుసు, రైతులకు సంబంధించి ఇంకొక మాట ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు ఎలక్షన్ అప్పుడు, మీరు ఒడ్లు వండిస్తే కేసీఆర్ చేత కాలేదు, నేను వస్తే బోనస్ ఇస్తా అన్నాడు. ఎలక్షన్ అయిపోగానే ఏం చేసిండు, నేను అన్నోట్ల కనలేదు సన్నోట్ల కన్నా అన్నాడు. ఎట్లా మాట మళ్ళీ వేసిండు ఒకసారి చూడండి. ఆ సన్నోట్ల కన్నా అందరికి ఇచ్చిండంటే సగం ఎగరగొట్టేసిండు. అన్న కూడా అక్కడ మోసం చేసిండు. ప్రతి దగ్గర కూడా అబద్ధం చెప్పి పబ్బం గడుపుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మనందరికీ తెలుసు ఆ విషయం. ఇంతకుముందు పెద్దమ్మలు మాట్లాడుతూ చెప్పినారు, ఎలక్షన్ అప్పుడు గ్యారెంటీ కార్డ్ అని ఇచ్చిండు. అమిగోటి 6 గ్యారెంటీలని సంతకాలు పెట్టి ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు. అవునా? 6 గ్యారెంటీలని ఇచ్చినాడు సంతకం పెట్టి. అందులో ఏం చెప్పిండు, 2,000 పెన్షన్ ఇప్పుడు తీసుకుంటే 2,000, ఎలక్షన్ అయినాక తీసుకుంటే 4,000 అన్నాడు. వచ్చిన ఎవరికైనా రాలే. అత్తలకి ఎందుకు ఇవ్వాలి, మామకు కూడా ఇస్తాము, మరి పెద్దమ్మకు ఒక్కదానికి ఎందుకు, పెద్ద ఆయనకు ముసలాయనకు కూడా ఇస్తాం,
ముసలాయనకి ఇస్తాం, ముసలమ్మకి ఇద్దాం, ఇద్దరు తల్లిదండ్రులకి ఇద్దాం 4,000 అన్నాడు. వచ్చినాయా? ఒక్క కొత్త పెన్షన్ రాలే ఇప్పటిదాకా. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తాను మాట ఇచ్చిండు. అవి అయిపోయినాక ఆడపిల్లకి ఇస్తానడా? మళ్ళీ నోటెడైపోయింది వీళ్ళందరికీ. ఇంకో మాట కూడా చెప్పిండు. ఏం చెప్పిండు? అత్తకు పెన్షన్ ఇస్తే కోడలికి ఎందుకు ఇవ్వద్దు, కోడలికి 2,500 ఇస్తాడు. ఇచ్చిండా? ఇయ్యలే. అన్ని అబద్ధం చెప్పి మాటలు చెప్పి చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీరు అందరు కూడా. రేపు మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఏమొస్తారంటే నేను ఒక మీటింగ్ పెట్టిండు అసెంబ్లీలో, మీకు అర్థం కావాలి ఎందుకు పెట్టిండు. మళ్ళీ ఒకసారి మోసం చేయనికే. ఏం మోసం చేయబోతున్నాడు? మొన్న సర్వే చేసిండు కదా మన దగ్గర. ప్రతి ఇంటికి వచ్చి నీకు భూమి ఎంతుంది, నీవే కులం, నీకేం పెన్షన్ వస్తుందా లేదా అన్ని రాసుకపోయారు. రాసుకపోయినరా? నేను అడిగినాం మేము, అయ్యా మరి నువ్వు లెక్క చేయించినావు కదా, సర్వే చేయించినావు కదా, ఏ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు బీసీలు, గౌడ్లు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, మరి కురువలు ఎంతమంది ఉన్నారు, చాకలు ఎంతమంది ఉన్నారు, లెక్క ఉంటుంది కదా. ఆ లెక్కి మనం లెక్కియ అని అంటాడు. లెక్కియ ఇంతమంది ఉన్నారని తప్పుడు లెక్కలు చేసి తప్పుడు సర్వే చేసి నేను అసెంబ్లీలో పెట్టుకున్నాడు. ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు? బీసీ సోదరులందరికి ఒక మాట ఇచ్చిండు. ఎలక్షన్ అయిపోగానే ప్రభుత్వం రాగానే 6 నెలల్లో 42% రిజర్వేషన్ చేస్తా అని చెప్పిండు. నేనంతా చూసినాం, నేను అసెంబ్లీలో చూసినాం. ఏమన్నా చెప్తాడేమో సర్వే చేసింది కదా అని. నేనేం చెప్తాడు? నేను గవర్నమెంట్కి వెళ్ళి చెయ్యను, ఇప్పుడు మళ్ళా కోర్టు పోతుంది, కావాలంటే నా పార్టీకి వెళ్ళి ఇస్తాను 42% అంటాడు. నీ పార్టీకి వెళ్ళి నీకు మక్కెందుకు, ఏం లాభం వస్తుంది? దీంట్లో రిజర్వేషన్ చేసుకున్నా లాభం వస్తుంది. అదే తప్పించుకొని మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఎలక్షన్ వస్తుంది కాబట్టి, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మోసం చేయడానికని నేను అసెంబ్లీ పెట్టి ఒక డ్రామా ఆడే ప్రయత్నం అయితే చేసిండు ముఖ్యమంత్రి గారు. బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ రాగానే ఇప్పుడు మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి గదే మాట మాట్లాడతారు. మళ్ళీ ఇదే చెప్తాడు. మళ్ళీ మీరు కొట్టిండ్రనుకో, మొన్న కొడంగల్ నరేందర్ రెడ్డికి ఏం చేసిండ్రు? అరే నరేందర్ రెడ్డి చెప్పినందుకే కొట్టిందని జైలుకి పంపించిండ్రు. రేపు ఇట నువ్వు గిట్ట కొట్టినా ఇంకో జాగ్రత్తతో సబితమ్మ చెప్పినందుకే కొట్టిందని నన్ను జైలుకి పంపిస్తాడు. మళ్ళీ అదైతే చేస్తాడు. మళ్ళీ చేయగలరు. మళ్ళీ సబితమ్మ చెప్పకపోతే కాకుండా సబితమ్మ చెప్పినందుకే కొట్టిండు మమ్మల్ని అని మళ్ళీ పంపిస్తాడు. ఎట్లయిపోయిందంటే మొన్న చూసిన కొడంగల్లో రైతుల భూమి గుంజుకుంటుంటే గుంజుకోవద్దని అన్నందుకు నరేందర్ రెడ్డిని జైలుకి పంపించిండు. ఒక్క నరేందర్ రెడ్డిని కాదు, 40 మంది రైతుల్ని 40 రోజులు దొంగలకు వేసినట్టు చేతికి బేడీలేసి తీసుకుపోయి కూర్చుని పెట్టిండు ఆయన కోట్లు వేసిన వాళ్ళని. అంత దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు. ఖచ్చితంగా మనందరం కూడా రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలంటే నిజంగానే దేవునిలాగా కాపాడిన తండ్రిలాగా ఆలోచించిండు కేసీఆర్ గారు. ఇంతకుముందు శ్రీశైలరెడ్డి ఒక మాట చెప్పినాడు, ఎక్కడైనా వర్షం పడుతుందంటే దాంట్లో వడగళ్ళు పడుతున్నాయమని. మన దగ్గర వికారాబాద్లో వడగళ్ళు పడితే నేను ఒకరోజు ఢిల్లీ పోయింటి, అక్కడికి ఫోన్ చేసిండు కేసీఆర్ గారు, సబితమ్మ మీ వికారాబాద్లో పలానా ఊళ్ళో వర్షం పడ్డది, బాగా ఏమంటారు వనగళ్ళు పడ్డాయి, పంటలన్నీ పాడైనాయి, నువ్వు తెల్లారేసరికి నువ్వు హైదరాబాద్ రా, నువ్వు నిరంజన్ రెడ్డి అందరు కలిసి పోయాడు, రైతులకు ధైర్యం ఏంటి? ఏదో ఊరిపోయినా మరపల్లిలో పోయినాం. రాత్రి 3 గంటలకు ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చిన. నేను కేసీఆర్ గారు చెప్పిండని, అన్న నేను లేను ఢిల్లీలో ఉన్నంటే, లేదు నువ్వు ఇప్పుడు ఫ్లైట్ పట్టుకొని వచ్చేసి పోయి పొద్దున పోయి రైతులకు ధైర్యం ఇయ్యి, వాళ్ళకి ఏదైనా కావాలంటే చేస్తామని చెప్పాడు. ఇదే కాకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినప్పుడు అడికెళ్ళి నీళ్ళు వస్తుంటే చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ చెరువు నింపాలని ఆయననే వీడియో చూసి చెప్పేవాడు. ఒక్కొక్క మంత్రికి ఫోన్ చేసి నేను అడుగుతున్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, అయ్యా నువ్వు సంవత్సరం పైన అయిపోయింది కదా వచ్చి, పాలమూరు రంగారెడ్డి మన జిల్లాలకే ఉంది కదా, మరి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలనే ఆలోచన ఎందుకు వస్తలేదు అని అడుగుతున్నా. ఈ రైతులకి, నవాబేట రైతులకు నీళ్లు కావాలంటే అదే పాలమూరు రంగారెడ్డి తోక మిగిలింది, మొత్తం కంప్లీట్ అయ్యి ఆ చిన్నగా కంప్లీట్ చేస్తే మా కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి కదా మా రైతులకి, దాని మీద ఎందుకు కన్ను
అంట. ఆడ ఆమ్దాన్ ఉన్నదా? ఇక్కడ ఆమ్దాన్ లేదా? మా రైతన్న చెప్తున్నాడు ఆడంటే ఆమ్దాన్ ఉన్నది, ఇక్కడ ఆమ్దాన్ లేదు కదమ్మా, ఈడెందుకు చేస్తాడని. నిజంగా రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదలు పెట్టిన పనులు ఏవైతున్నాయో వాటిని కనీసం అటు పక్కకు తిరిగి చూస్తలేడు. అంతేందుకు మరి నిన్న చెప్తున్నాడు అసెంబ్లీలో, నా జన్మ ధన్యమైంది, నేను ఇవి 2 పెట్టినా అని. కానీ మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి నువ్వు పుట్టిన గడ్డ కదా, మరి ఇక్కడ ఎందుకు దాన్ని పూర్తి చేసి నీళ్లు తీసుకురావాలని ఆలోచన ఎందుకు రావట్లేదు రేవంత్ రెడ్డి అని అడుగుదామా లేదా? మన నవాపేట రైతులకు నీళ్లు వస్తాయి కదా కాలువల ద్వారా, మరి ఎందుకు వాటిని చూస్తలేవు అంటే అది పూర్తి చేస్తే కేసీఆర్ పేరు వస్తుందంట. కానీ ఇక్కడ రైతులు చచ్చిపోయి కానీ కేసీఆర్ పేరు వస్తుంది కాబట్టి దాన్ని ముట్టని అంటున్నాడు. తప్పకుండా మనం అందరం కూడా ఏం చెప్పిండు, మన సర్వే చేసినప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తామన్నారు, ఎవరైతే కూలి పని చేసుకుంటున్నారో ఉపాధి పథకం ద్వారా చేసుకుంటున్న వాళ్ళకి అందరికి 6,000 వేస్తామన్నారు. వేసిండ్రా? 26వ తారీఖు జనవరి 20వ తారీఖు రాలేదా? మరి అది ఎలక్షన్ వల్ల పెడదాం ఏదో ఆశ చూపించి ఇప్పుడు ఈరోజు మీటింగ్ వస్తుంటే చెప్పిండు చూడు, మీరు పోతున్నట్టే మీకు ఇల్లు రాదు, మీరు పోతున్నట్టే మీకు రేషన్ కార్డు రాదు, మీరు పోతున్నట్టే మీకు 6,000 వేయం, అట్లా భయపెట్టించనీకి ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఖచ్చితంగా మీకు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అందాలి. మీ తరఫున కొట్లాడడానికి కేసీఆర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు అందరం ఉన్నామని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తూ, రేపు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా వాళ్ళకు చక్కగా చేయాలంటే మీరందరు రైతులు కదా, బాగా పని చేయనట్లు ఏం చేస్తాం? చక్కగా చేస్తామా లేదా? కట్ట పట్టుకొని చక్కగా చేస్తాం. ఎందుకు చక్కగా అయినపోతే మరి వీళ్ళకి చక్కగా చేయాలంటే ఏం చేయాలి? రేపు ఎలక్షన్ ఏదైనా కూడా, అది వార్డు మెంబర్ ఎలక్షన్ ఏదైనా కూడా కళ్ళు గార్చి వాత పెట్టాలంటే ఓట్లతోనే బుద్ధి చెప్పాలి. అప్పుడే తలుగుతుంది. ప్రతిసారి అసెంబ్లీలో ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, మొన్న ఎంపీ ఎలక్షన్లలో నీకు ఒక్క సీటు కూడా రాలే కదా కేసీఆర్, నేను మూలకు కూర్చుని పెట్టిండ్రు, అయినా నువ్వు మళ్ళీ ప్రజల గురించి మాట్లాడతావా అంటున్నాడు. ప్రజల గురించి, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా తన కుటుంబం అనుకున్నాడు కేసీఆర్. కాబట్టి ఆరాట పడుతుంటాడు, అయ్యో నా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, పోయి అడిగి రండి అని చెప్తుంటాడు. నాకు కూడా చెప్పిండు, పోయిరా మా నవాపేట మొత్తం రైతులే ఉంటారాడా, మొత్తం వ్యవసాయం చేసుకుంటారు, ధైర్యం చెప్పిరా. ఎందుకంటే రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికే 416 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక్కసారైనా చూస్తారంటే అది చూసేది లేదు. హాస్టళ్లలో పిల్లలు విషాహారం తిని 58 మంది చచ్చిపోయి ఇంతకుముందే మాట్లాడుతూ చెప్పినారు. ఒక ఏఎస్ఐ రిటైర్డ్ అయిన ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకునికే కూడా గవర్నమెంట్ చుట్టూ తిరిగితే పైసలు ఇస్తలేరు. అయ్యా పైసలు రిలీజ్ చేయి, నేను కష్టపడి కూడబెట్టుకున్న పైసలు, నా ఆరోగ్యం బాగాలేదు, నేను చచ్చిపోతున్నాను రాసే లెటర్ రాసే స్థితికి ఈ రాష్ట్రంలో ప్రజలను తీసుకొచ్చాడు. ఏఎస్ఐ రిటైర్మెంటే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ కూడా అడుగుతలేడు. ఆఖరికి బిల్డర్ కూడా సూసైడ్ చేసుకునే కాడికి తీసుకొచ్చిండు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వ పనితీరును చూసి నమ్మకం, విశ్వాసం సడలించి ప్రాణాలు కోల్పోతున్నారు. దాని గురించి అయితే మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. తీరికే ఉండదు. ఎందుకంటే 430 రోజులైనా 425 రోజులైంది గవర్నమెంట్ వచ్చి. 425 రోజులలో 100 రోజులు బయటనే ఉన్నాడా లేదా? ఉన్నాడా? కేసీఆర్ గారిని ఒకేనా ఫామ్ హౌస్ అంటున్నాడు కదా, కానీ 425 రోజులలో ఢిల్లీ లేకపోతే అమెరికా, 100 రోజులు అక్కడనే ఉన్నాడు, బయటనే ఉన్నాడు. మరి ఇక్కడ ఏమైతుందో కూడా పట్టించుకునే దిక్కు లేదు. రాష్ట్రంలో ఏమైతుంది, ఏం చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలని ఒక్కటే తప్పిస్తే ఇంకొక ఆలోచన లేదు. ఇప్పటికైనా మీ అందరికీ జరిగిన పొరపాటును సరిదిద్దుకొని మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుందాం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తెచ్చుకుందాం. మళ్ళీ మీకు మన పార్టీ ఎమ్మెల్యే వచ్చేంత వరకు సబితమ్మ మీకు అండగా ఉంటుందని మాత్రం తెలియజేస్తున్నాను. నేనే కాదు, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ, ఆనంద్ ఉంటారు పిలవండి, నాగేందర్ ఉంటారు పిలవండి, మా బాబు ఉంటాడు పిలవండి, ఆంజనేయులు ఉంటాడు పిలవండి, ఎప్పుడు రమ్మంటే విజయ్ కుమార్ ఉంటాడు. ఎప్పటికి చిన్న కష్టం వచ్చిందంటే మీ దగ్గర వచ్చి మీకు పక్కన ఉండి మీ కష్టంలో పాలు పంచుకునే నాయకులు ఇక్కడ అందరం ఉన్నాం. కేసీఆర్ సైన్యం అని మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చాలా మంది పెద్దమ్మలు, చాలా మంది